నమస్కారం ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోతున్న మసాలా చికెన్ ఫ్రై కర్రీ రైస్. ఇది ఫ్రైలా ఉంటుంది, కర్రీలా ఉంటుంది. రైస్తో మిక్స్ చేస్తే నెక్స్ట్ లెవెల్ టేస్ట్. సింపుల్ ఇంగ్రీడియంట్స్, ఫుల్ మసాలా ఫ్లేవర్. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇంపార్టెంట్ టిప్స్ కూడా చెప్తాను. చికెన్ని బాగా వాష్ చేసుకోండి. 2 or 3 times బాగా వాష్ చేసి పక్కన పెట్టుకోండి. చికెన్ ఎన్ని కేజీస్ అయినా నేను చెప్పే ప్రాసెస్లో చేసి చికెన్ అనేది చాలా ఫ్లేవర్గా సింపుల్గా వస్తుంది. ఇప్పుడు ఆనియన్స్, మిర్చి, టమాటో కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్లో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ 2 tablespoon ఆయిల్ వేసుకుంటున్నా. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్ వేసి స్లోగా ఫ్రై చేయాలి. ఆనియన్ అనేది గోల్డెన్ కలర్ వరకు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చినాక జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేద్దాం. నేను 1/2 tablespoon జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేశాను. గార్లిక్ పేస్ట్ని ఆనియన్స్లో బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ వేసుకుందాం. రా స్మెల్ పోయే వరకు ఫ్రై చేయాలి. ఇది మెయిన్ ఫ్లేవర్ బేస్ చికెన్కి. ఇప్పుడు టమాటోస్ యాడ్ చేసి బాగా మ్యాష్ అవ్వనివ్వాలి. ఆయిల్ సపరేట్ వచ్చే వరకు కుక్ చేయండి. రా స్మెల్ పోయే వరకు ఫ్రై చేయాలి. ఇది మెయిన్ ఫ్లేవర్ బేస్. టొమాటోస్ అంతా మ్యాష్ అయిన తర్వాత కొద్దిగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర కొద్దిగా ఆయిల్లో ఉన్నప్పుడు వేస్తే ఫ్లేవర్ బేస్ అనేది మంచిగా వస్తుంది. కొత్తిమీర లాస్ట్ ఫ్రై అయిన తర్వాత కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు 1/2 tablespoon పసుపు వేస్తున్నా. లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి. పసుపు అంతా ఇంగ్రీడియంట్స్కి మిక్స్ చేసిన తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేద్దాం. హై ఫ్లేమ్లో 5 to 7 minutes బాగా ఫ్రై చేయాలి. చికెన్ రోస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. చికెన్లో ఉన్న వాటర్తోనే చికెన్ అనేది ఫ్రై అవ్వాలి. చికెన్ అంతా బాగా మిక్స్ చేసి ఇప్పుడు సాల్ట్ యాడ్ చేద్దాం. సాల్ట్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి. అలా లో ఫ్లేమ్లోనే 10 minutes వరకు కుక్ అవ్వనివ్వండి. కుక్ అయిన తర్వాత క్యాప్ పెట్టేసేయండి. వాటర్ అస్సలు యాడ్ చేయకండి. ఫ్రై కావాలంటే చికెన్లో ఉన్న వాటర్తోని చికెన్ అనేది బాగా కుక్ అవ్వాలి. ఒకసారి మధ్యలో కలుపుతూ ఉండండి. ఎందుకంటే లో ఫ్లేమ్లో పెడతాం కదా, చికెన్లో వాటర్ లేకపోతే చికెన్లో వాటర్ తగ్గినాక ఇప్పుడు మసాలా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కారం యాడ్ చేసుకుందాం. కారం ఎక్కువ ఉంటే మీరు చికెన్ తగ్గట్టు వేసుకోవచ్చు. ఎక్కువ వేసుకుంటే స్పైసీగా ఉంటుంది. కారం యాడ్ చేశాక ఒకసారి చికెన్ని బాగా మిక్స్ చేయండి. అది కూడా లో ఫ్లేమ్లోనే ఉండాలి. తర్వాత కొరియాండర్ పౌడర్ యాడ్ చేద్దాం. ఆ తర్వాత గరం మసాలా యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత ఇంకోసారి బాగా మిక్స్ చేసుకోండి. చికెన్కి అంత పట్టేంత ప్రాసెస్లో ఇంగ్రీడియంట్స్ని మంచిగా కలుపుకోండి. లాస్ట్లో చికెన్ మసాలా యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత ఇంకోసారి మిక్స్ చేసుకో. ఇది ఫ్రై కాదు, కర్రీ కాదు, రైస్తో మిక్స్ చేస్తే అన్బీటబుల్ టేస్ట్. హాట్ రైస్లో ఈ మసాలా చికెన్ ఫ్రై కర్రీ వేసి మిక్స్ చేయండి. పక్కా ఆనియన్స్ రైతా ఉంటే సూపర్ కాంబో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి.